పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపానంటూ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నానంటూ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానంటున్న నంబూరు శంకర్రావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైనది. ప్రతి పార్టీ గెలుపు మాదంటే మాదంటూ ప్రచారంలోకి ముందుకు దిగుతున్నాయి. ఒక విధంగా చూసినట్లయితే గనక రానున్న ఎన్నికలకు సమరశంఖం పూరించిన విధంగా నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ఉన్నారు. గత 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఎటువంటి సేవ చేశారు, ఇంకా ఏమైనా మిగిలిపోయినా ఏంటి అనే విషయాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పార్టీలో కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికై మీరు పెదకూరుపాడు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ 4 సంవత్సరాలు మీకు ఎటువంటి సంతృప్తినిచ్చింది? ఎటువంటి పనులు మధ్యలో ఏమన్నా ఆగిపోయినాయా? నేను 2019లో ఎలక్షన్కి వచ్చినప్పుడు ముఖ్యంగా అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు ఒకటి నేను అందరికీ హామీ ఇవ్వటం జరిగింది. నేను వచ్చే రోజుకి ఆ రోడ్డు అధ్వానమైన పరిస్థితుల్లో యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు, గుంటలు పెద్ద పెద్దవి. అలాంటి పరిస్థితిని నేను తప్పనిసరిగా ఆ రోడ్డు వేపిస్తానని చెప్పడం జరిగింది. ఆ రోడ్డుని మరి 10 మీటర్ల రోడ్డుగా చేసి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు, డ్రైన్ వచ్చే విధంగా డిజైన్ చేయించి మరి దాన్ని శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఒక 6 నెలల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే గతంలో మీరు ఫ్రెష్గా వచ్చారు కాబట్టి హామీలతో ముందుకెళ్ళారు. ఇప్పుడు మళ్ళా రెండో విడత ఎన్నికలకు మీరు ఎలా సిద్ధమవుతున్నారు? ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇంకొకటి, నేను మేజర్గా రైతులకి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. రైతు కుటుంబంలో పుట్టినగా నేను మరి పులిచింతల బ్యాక్ వాటర్లో కొంత నీరు ఉంది. ఆ నీరుని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగిరెడ్డిపాలెం చెరువుకి తీసుకురాగలిగితే అది కొంచెం ఖర్చు అయింది. మరి అది నేను లాస్ట్ టైం సీఎం గారిని అడగటం జరిగింది. ఆయన ఈ టైం కదన్నా, నెక్స్ట్ టైంలో మనం చేద్దాం, నీకు చేసి పెడతాను అన్నాడు. ఈ టైంలో మాకు ఈ 2 ప్రాజెక్టులు చేశాడు కాబట్టి నెక్స్ట్ టైము తొలి సంవత్సరంలోనే ఆ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకురాగలిగితే బెల్లంకొండ, అచ్చంపేట, కోసూరు మండలాలు 3 మండలాలు కూడా 2 పంటలు 3 పంటలు పండించుకోవడానికి, కూరగాయలు కమర్షియల్గా ఎదగటానికి ఒక మంచి అవకాశం ఉంది. అంటే రానున్న ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన 2 పార్టీలు కలిసి ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. వాళ్ళని ఎదుర్కొనడానికి మీరేమన్నా ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారా? వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన ప్రణాళిక అంటూ ఏమీ లేదండి. మా సంక్షేమం, మా అభివృద్ధి ఒక ప్రణాళిక నాది. అంతేగాని వాళ్ళు ఏదో కలిసి వస్తున్నారు, లేకపోతే విడిపోయి వస్తున్నారు, ఏదొచ్చినా నా పని నేను చేసుకుని వెళ్తాను. అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను మారుస్తుంది. అదేవిధంగా మీ ప్రాంతంలో మీ ఎంపీ కూడా పార్టీకి రిజైన్ చేసి బయటికి వెళ్ళిన ప్రభావం మీ మీద ఏమైనా పడుతుందా? మా ఎంపీ గారు రిజైన్ చేసి వెళ్ళినా కూడా మా మీదంటూ ఏ ప్రభావం పడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు వచ్చే మా పార్టీ బలమే మాది. క్యాండిడేట్ల బలం అనేది ఇక్కడ అంతగా ఏముండదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగర్ కెనాల్ మీద ఆధారపడి ఉన్నారు. ఈ ప్రాంతం అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి థైలాండ్ భూములకి స్కీమ్ ఇరిగేషన్ వాటర్ ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? తప్పనిసరిగా నేను ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది. పెదకూరుపాడు విలేజ్కి దాదాపు ఇక్కడ ఒక 15,000 ఎకరాలకి ప్రపోజ్ చేయడం జరిగింది. అది 150 కోట్ల రూపాయలు అవుతుంది ఆ స్కీము. అది కూడా ప్రపోజ్ చేశాము. దాని ద్వారా కూడా నీళ్ళు వస్తాయి త్వరలో. ఎన్నికలకు మీ అభిమానులు, మీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులకు కూడా ఏ విధంగా సిద్ధం కావాలని పిలిపిస్తారు? మన అభివృద్ధి, మన సంక్షేమం మీదే మీరందరూ కూడా ముందుకెళ్ళాలి. మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా బాగా సపోర్టివ్గా నాకు ఉన్నారు. మరి దీన్ని ఉపయోగించుకొని మంచి మెజార్టీ తీసుకురావడానికి మా నాయకులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు, కార్యకర్తలందరూ కృషి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. పెదకూరుపాడు నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి, సంక్షేమము, అభివృద్ధి నన్ను గెలిపిస్తాయంటూ కూడా శంకర్రావు గారు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను. రానున్న రోజుల్లో కూడా డ్రిప్ కానీ, వాటర్ సిస్టమ్ ద్వారా కానీ సస్యశ్యామలం చేసే విధంగా కూడా సాగునీరు అందించడానికి కృషి చేస్తారు. రోడ్ల కమిటీని కూడా మెరుగుపరుస్తానంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెబుతున్న పరిస్థితి అయితే కనుక పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు జిల్లా నుంచి.